హాయ్ ఫ్రెండ్స్, ఒక గుహలో దాదాపు 10 లక్షలేళ్లుగా దాగి ఉన్న టైం క్యాప్సూల్ దొరికిందంటే నమ్ముతారా? న్యూజిలాండ్లోని ఓ పురాతన గుహలో లభించిన శిలాజాలు అక్కడ ఒకప్పుడు పూర్తిగా భిన్నమైన జీవ ప్రపంచం ఉండేదని వెల్లడించాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు తెలియని పక్షులు, కప్పల జాతులకు సంబంధించిన ఆధారాలు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆ రహస్య టైం క్యాప్సూల్ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీకి చెందిన అసోసియేటెడ్ ప్రొఫెసర్ ట్రైవర్ వర్తి నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ పరిశోధన అల్కరింగా ఎన్ ఆస్ట్రేలియస్ జర్నల్ ఆఫ్ పాలియోంటాలజీ జర్నల్లో ప్రచురితమైంది. న్యూజిలాండ్ ఉత్తర ద్వీపంలోని వైటోమా ప్రాంతంలోని ఒక గుహలో ఈ అరుదైనటువంటి శిలాజాలు లభించాయి. ఈ గుహలో 12 రకాల పక్షులు, 4 రకాల కప్పలకు చెందినటువంటి శిలాజాలను పరిశోధకులు గుర్తించారు. ఇవన్నీ దాదాపు 10 లక్షల సంవత్సరాల క్రితం జీవించిన జంతువులుగా తేలింది. ఈ కాలానికి చెందిన భూచర వెన్నెముక జంతువుల శిలాజాలు న్యూజిలాండ్లో ఇంత పెద్ద సంఖ్యలో లభించడం ఇదే తొలిసారి. ఈ అధ్యయనంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం న్యూజిలాండ్కు గుర్తింపుగా నిలిచిన కాకాపో చిలుకకు చెందిన ఓ పురాతన బంధువు జాడలు కూడా ఈ శిలాజాల్లో కనిపించాయి. శాస్త్రవేత్తలు దీనికి స్ట్రిగాప్స్ ఇన్సులా బోరియాలిస్ అనేటువంటి పేరు పెట్టారు. ప్రస్తుతం ఉన్నటువంటి కాకాపో ఎగరలేని చిలుక కాగా, దానికి సంబంధించిన ఈ పురాతన బంధువు ఎగిరే సామర్థ్యం కలిగి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఇంకా అంతరించిపోయినటువంటి టకాహై పక్షి పూర్వీకుల అవశేషాలు, అలాగే ఆస్ట్రేలియాలో కనిపించే బ్రాంజ్వింగ్ పావురాలకు దగ్గరి బంధువైన మరో అంతరించిపోయిన పావురం జాడలు కూడా బయటపడ్డాయి. దీంతో 10 లక్షల సంవత్సరాల క్రితం న్యూజిలాండ్లో పూర్తిగా భిన్నమైన పక్షుల సమూహం నివసించేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. పరిశోధకుల అంచనా ప్రకారం మనుషులు న్యూజిలాండ్కు చేరుకునేలోపు గత 10 లక్షల సంవత్సరాల్లో అక్కడి పక్షి జాతుల్లో 33 నుంచి 50% వరకు అంతరించిపోయాయి. అయితే ఈ అంతరించిపోవడానికి కారణం మనుషులు కాదు, భారీ అగ్నిపర్వత విస్ఫోటనాలు, వాతావరణంలో వచ్చినటువంటి వేగవంతమైన మార్పులే ప్రధాన కారణాలని అధ్యయనం తెలియజేస్తోంది. ఈ శిలాజాల వయస్సును కూడా శాస్త్రవేత్తలు ఖచ్చితంగా గుర్తించగలిగారు. ఎందుకంటే అవి 2 అగ్నిపర్వత బూడిద పొరల మధ్య చిక్కుకుని ఉన్నాయి. ఒక పొర 15.5 లక్షల సంవత్సరాల క్రితం జరిగిన విస్ఫోటనానికి చెందింది కాగా, మరో పొర సుమారు 10 లక్షల సంవత్సరాల క్రితం జరిగిన భారీ విస్ఫోటనం వల్ల ఏర్పడింది. దీంతో ఈ జీవులు ఏ కాలంలో జీవించాయో ఖచ్చితంగా నిర్ధారించే అవకాశం లభించింది. చూశారుగా, న్యూజిలాండ్లోని ఈ గుహ నిజంగానే ఒక పురాతన టైం క్యాప్సూల్ లాగా మారింది. ఈ అధ్యయనం ప్రకారం మనుషులు అక్కడికి చేరుకోవడానికి లక్షల సంవత్సరాల ముందే అగ్నిపర్వత విస్ఫోటనాలు, వాతావరణ మార్పులు అక్కడి జీవ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేశాయి. ఇప్పటి వరకు న్యూజిలాండ్ చరిత్రలో మిస్ అయిన ఒక పెద్ద అధ్యాయాన్ని